సూపర్, ఒక సూపర్లో సూపర్, భలే ఉందండి. ఏమండో ఈ విసుగు లేకుండా చూడండి, నా స్టైల్ ఎలా చేస్తున్నానో మీకు అర్థం అవ్వాలి కదా. అస్సలు మిస్ అవ్వమాకండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను చేసే విధానం. హాయ్ హలో, వచ్చేసానండి మీ ముందుకు. మరలా ఏదో ఒక రకంగా మీ ముందుకు రావాలి. ఎలా రావాలా అని ఆలోచిస్తే ఏ వీడియో చేద్దామా అంటే ఈరోజు నా స్పెషల్ అరటికాయ పులుసు. ఇంటి ఎదురు ఒక బాబాయ్ గారు ఉంటారు, రిటైర్ హెడ్ మాస్టర్ బాబాయ్ గారు, పిన్ని గారు ఇద్దరు ఉంటారు. ఆయన ఇంటి చుట్టూత ఖాళీ స్థలం వదులుకొని రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలు అవన్నీ పెంచి అందరికీ పంచుతారు. గ్రేట్ కదండి ఆ ఏజ్లో. ఆయన 80 years ఉంటాయండి ఆయనకి. ఈయన అరటికాయలు పంపించారు నాకు, ప్రతి కూరగాయ పంపిస్తారు మా బాబాయ్ గారు. ఆ అరటికాయ పులుసు పెట్టడం ఇవాళ మనం చూద్దామండి. నా స్టైల్లో ఎలా పెడతానో మీరు చూడండి దీన్ని. అందుకని చెప్పేసి తగినంత నూనె, కొంతమంది తక్కువ వాడుకుంటారు, కొంతమంది ఎక్కువ వాడుకుంటారు, అది తర్వాత విషయము. తగినంత నూనె వేసుకోండి. అది 3 కాయలు ఉన్నాయి అనుకోండి, నేను ఒక అంత గరిటెన్నర వేసాను అనమాట, అంటే ఒక 4 స్పూన్లు ఉంటుంది. దీనిలో మనం కొంచెం నూనె కాగనిద్దామండి. నూనె కాగనిచ్చి వేద్దాము. ఈలోగా ఇవి పీల్ చేసుకుందామండి. కాయలు ఇలా పీల్ చేసిన వాటిని కొంచెం మరీ పల్చగా కోసుకోకండి. పల్చగా కోసుకుంటే కలిసిపోద్ది పులుసులో. కొంచెం బొద్దుగా, కొంచెం లావుగానే రౌండ్స్ కోసుకోండి. అప్పుడు పులుసు ఈ ముక్కలకి పట్టి చాలా టేస్ట్ వస్తుంది, పులుసు బాగుంటుంది. ఇవి వెంటనే నీళ్ళల్లో వేసేయండి, ఎందుకంటే మనం కొద్దిగా లేట్ చేసినా ఇవి నల్లగా అయిపోతాయండి అరటికాయ ఎప్పుడైనా. అందుకని ఎక్కువ మరీ పీల్ చేయొద్దులే, కొంచెం మరీ లైట్గా పీల్ చేసుకోండి. ఎక్కువ పీల్ చేసినా మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోద్ది కూర. ఇలా రౌండ్స్ కోసుకోనండి, నీళ్ళల్లో వేసుకొని అట్టి పెట్టుకోండి. నీళ్ళల్లో వేసాం కదా వాటిని. నీళ్ళల్లో వేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసేసుకుంటే అవి నలుపు రాకుండా బాగుంటాయి ఉప్పుతోటి. సరే, ఇక నూనె కాగిందండి. ఈలోగా మనం అది రెడీ చేసుకునేసరికి నూనెలో ఎప్పుడైనా సరే పులుసుల్లో మీరు అన్ని దినుసులు వేసే పని లేదండి. ఆవాలు, జీలకర్ర, ఒక్క ఎండుమిర్చి, ఒక్కటి ఎండుమిర్చి వేయాలి. ఇంకంతకన్నా అసలేం వద్దండి. ఇవి చిట్టపటమన్నాయి కదా, చిట్టపటమనగానే నెక్స్ట్ ఉల్లిపాయలు సన్నగా దరుక్కొని, సన్నగా దరుక్కున్న ఉల్లిపాయలు వేయండి. నెక్స్ట్ ఏగుతున్నాయి కదండి ఉల్లిపాయలు, చూసారా ఎంత బాగా చక్కగా సన్నటి ఉల్లిపాయలు కోస్తే బాగుంటుంది. అప్పుడు మీరేం చేస్తారంటే కరివేపాకు అప్పుడు వేసుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. అదేనండి తాలింపే ముఖ్యంగా కూరకి. ఇవి ఇలా కొంచెం ఏగిన తర్వాత మాత్రమే పచ్చిమిరపకాయ వేసుకోండి. పచ్చిమిరపకాయ ఎక్కువ వేయకుండా పులుసులో తగులుతూ ఉంటే పచ్చిమిరపకాయ భలే టేస్ట్గా ఉంటుందండి. పుల్లగా అవుతుంది కదా, బాగా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇది వేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు వేయండి. ఉల్లిపాయ మగ్గిపోద్ది, శుభ్రంగా ఉల్లిపాయ మగ్గిపోద్ది. ఉప్పు వేసామా, ఉప్పు వేసిన తర్వాత కొంచెం తర్వాత పసుపు. అస్సలు మిస్ అవ్వమాకండి, మొత్తం లాస్ట్ వరకు చూడండి నేను చేసే విధానం. ఇదిగోండి ఉల్లిపాయ వేగింది. ఎంత ఒక 2 నిమిషాలు పట్టింది ఉల్లిపాయ ఆగటానికి, ఎందుకంటే ఉప్పు వేసాం కదండి. అప్పుడు ఉల్లిపాయ బాగా వేగిపోద్ది అనమాట ఉప్పు వేస్తే. తర్వాత ఉప్పులో నానబెట్టుకున్నాం కదండి ఈ ముక్కలు, ఇవి కలర్ మారకుండా ఉంటాయి అప్పుడు. ఇదిగోండి ఎంత సింపుల్నండి. మనం అలా మనిషిని కూర్చోబెట్టి బంధువులైనా సరే ఇలా కూర చేసేయచ్చు. ఎందుకంటే షాపుకు పోయి మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకునే పని కూడా లేదుగా మాకు. మా బాబాయ్ గారు పంపిస్తారుగా. యాగనివ్వండి, కొంచెం 1 నిమిషం మూత పెడదాం. మగ్గిద్దండి, మగ్గితే బాగా నూనె పట్టిద్ది అనమాట. చెదరవండి, ఈ నూనెలో ఏగేసరికి మొక్క చెదరదిక బాగుంటుంది మొక్క. ఇప్పుడు దీనిలో మనం ఏమేమి వేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్
కారం, దీనికి ఒక్క పులుసు కాబట్టి అండి కారం కొంచెం అంటే ఎక్కువ తినేవాళ్ళు తక్కువ, నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. అలా నెక్స్ట్ ఇందాక కొంచెం చిటికెడు ఉప్పు వేసానండి ఉల్లిపాయల్లో, అది కొంచెం ఉల్లిపాయలకు పట్టే ఉంటుంది, అందుకని చెప్పేసి కొంచెం అదిగో చూడండి నేనే పట్టుకొని అది చాలండి. ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ కూడా వేసాను. నెక్స్ట్ జీరా పౌడరు, ఇదిగో జీరా పౌడర్ వేసాను. ఇవన్నీ ఫ్లేవర్స్ వచ్చి గుజ్జు ఎక్కువ వస్తుందండి. ఏమండి ఇవన్నీ కాదు, ముఖ్యంగా పులుసులకు వేయాల్సింది ఇదేందో తెలుసా, మెంతి పౌడర్ అండి. మనం ఉంటే మెంతాకు కూడా వేసుకోవచ్చు అండి, మెంతి పౌడర్ బదులు బాగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. మెంతి పౌడర్ అండి ఇది బాగుంటుంది. మనం ఇంకొకటి ఏంటంటే పులుసులకి కొంచెము ఈ టైంలో ఇంగు వేసాను అన్నమాట. ఇప్పుడు లైట్గా చూసారా ఫ్రై లాగా అయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ముఖ్యంగా కొంచెం ఆగనివ్వండి సిమ్లో, పచ్చి కొబ్బరి ఆగనివ్వండి. పచ్చి కొబ్బరి కూడా కొంచెం ఎంతలేండి లైట్గా 1 నిమిషం వేయించామా లేదా అన్నట్టు వేయించండి. మనము పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపొడి తీసుకొని దాన్ని పులుసు పిండుకొని వాటిని ముక్కల్లో వేయాలి. మనము చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చండి, లేదు మరీ చిక్కదనం వద్దు అనుకుంటే కనీసం ఉడికి అన్ని నీళ్ళన్నా ఉండాలి కదా, కొంచెం నీళ్ళు వేసుకోండి. ఓకే, ఉడికిన తర్వాత చిక్కబడిపోద్ది. పెట్టేసేద్దామండి, మూత పెట్టేసి 10 నిమిషాలు ఉడకనేది. ఒక్కసారి చూద్దామండి, కలిపెడదాము కూర. ఇదిగోండి చూడండి చిక్కగా ఉడుకుతుంది బాగా. అదొకటనండి, నేనేమో ఇదిగోండి బెల్లం ఉంది కదా, బెల్లం వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్లేదు. ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఏం తగ్గింది ఏం పెరిగింది అవన్నీ. దీనికండి ఇంకొక విషయం చెప్పనా, ఇలా పులుసులు చేసుకున్నప్పుడు లేదండి మనం పెసరపప్పు అన్నం వండుకుంటే భలే ఉంటుందండి. మీకు తెలుసా ఎలా వండుకోవాలో పెసరపప్పు అన్నం? నేను ఒకసారి చూపిస్తానండి, పెసరపప్పు అన్నం కూడా చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి అలాంటి పులుసులకు పెసరపప్పు అన్నం. కొంచెం సేపు మూత పెట్టుకుందామండి, ఇంకొక 5 నిమిషాలు. మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కొంచెము ఇక తర్వాత ఒక 5 నిమిషాలు ఏం చేద్దామంటే అండి, మంట తగ్గించేసి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. అప్పుడు ఏం జరిగిద్దంటే అండి ఈ ముక్కకి పులుసు బాగా పట్టి టేస్ట్ వస్తుంది ముక్క. అది ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసాను, తగ్గించి ఒక 5 నిమిషాలు మాత్రం ఉడకనివ్వాలండి. ఎందుకంటే ముక్కకు పట్టదు లేకుంటే, అంతా హైలో పెట్టి వండుకుంటే ఏ కూరైనా. తగ్గించాను, ముక్కకు పట్టేసిద్ది. ఇక ఇప్పుడు చూద్దాము, రండి చూద్దరు కానీ. చూసారా పులుసు చిక్కబడి పైన నూనె వచ్చింది చూసారండి, అంటే ఇప్పుడు కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనమాట. అలా ఏదైనా సరే పులుసులు కానీ కూరలు కానీ నూనె మనం వేసే నూనె కొంచెం పైకి వస్తే టేస్ట్ వస్తుంది. ఇదిగోండి చిక్కబడిపోయింది చూసారా. ముక్క మీకు చూపిస్తాను, అంటే ముక్క కూడా ఉడికిందనమాట. కొంచెం ముక్క పులుసు తీసి కాలుతుందండి. సూపర్, ఒక సూపర్లో సూపర్, భలే ఉందండి. ముక్కకి పులుసు అన్నీ పట్టేసినాయి అండి బాగా. ముక్క కూడా అన్ని టేస్ట్లు మనం ఏమేమి వేసామేమో, పచ్చి కొబ్బరి బెల్లము చింతపండు అన్ని టేస్ట్లు పట్టేసినాయి. సూపర్గా ఉన్నాయండి. ఇక దీనిలో పెసరపప్పు అన్నం వండుకొని తింటే సరే. మరి కాపీ మామూలుగా అండి మీకు చూపించాలని తీస్తున్నాను, కానీ ఎప్పుడైనా కూర ఆపినప్పుడు దాన్ని వేడి మీద అలాగే ఉంచితే కూర చాలా బాగుంటుందండి. సాయంత్రానికి వాసన రాదు, ఆ వేడికి మొత్తము పట్టేసిద్ది అనమాట కూరకి. అసలు లెక్క అయితే అది ముక్క చెదరకుండా చూడండి ఎలా వచ్చేసిందో, భలే వచ్చింది కదా ముక్క చెదరకుండా. అంటే నూనెలో ఏగింది కదా, ఏగింది ఎంత ఉడికినా పులుసు చిక్కబడిపోయింది. ఏమండి బౌలుకు తీసుకుందాం మనం తినేటప్పుడు. ఆ పండించిన శ్రద్ధ ఈ కూరలో ఉంది, అందుకే ఎంత టేస్ట్ వచ్చింది. అపరాజిత లైఫ్ స్టైల్ ఛానల్లోనే మళ్ళీ ఇంకొక
రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. వద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఓకే, బాయ్.